నిన్న కార్తీక ఏకాదశి సందర్భంగా ఏదైతే కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 11:45 సమయంలో అక్కడ ద్వారం దగ్గర తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు ఎవరైతే మృతుల కుటుంబాలు ఉంటారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా గాయపడిన వారికి దానికి సంబంధించి వైద్య ఖర్చుల నిమిత్తం కాస్త అమౌంట్ను కూడా ఇవ్వడం కూడా ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. నిన్నటి నుంచి అప్డేట్స్ మన బిగ్ టీవీలో వస్తూనే ఉన్నాయి, ప్రచారం అవుతూనే ఉన్నాయి, వాటిని చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు దానికి సంబంధించి 94 ఏళ్ల ఆ టెంపుల్ ఎవరైతే కట్టించారో అతను 94 ఏళ్ల హరిముకుంద పాండా దీనికి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. కాశీబుగ్గ తొక్కిసలాటపై ఆలయ నిర్వాహకుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే 94 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి అడిగితే అంతా పోలీసుల ఇది ఉంది ఒక పక్కన, లేదంటే ఆలయ నిర్వాహకులు ముందుగానే వచ్చి దీనికి సంబంధించి, ఎందుకంటే ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా వస్తారు టెంపుల్కి, భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులకి ముందుగానే సమాచారం ఇచ్చి ఉండాలి. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని తెరపైకి వస్తున్నాయి. కానీ ఈ 94 ఏళ్ల హరిముకుంద్ పాండా ఏం చెప్తున్నారు అనేది చూస్తే ఇప్పుడు అందరూ షాక్ అయ్యే ఇదిలోకి వచ్చారు. ఎందుకంటే అంతా దేవుడే చేశారు, ఆయనే చూసుకుంటారు, దేవుడే చేశారు ఇదంతా అని చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతూనే చెప్పుకోవచ్చు. ఆలయానికి ఇంతకు ముందే అనుమతులు ఉన్నాయా లేదా, అసలు దీనికి సంబంధించి టోటల్ వ్యవహారం ఏదైతే జరుగుతుందో, ఆలయం నిర్మించినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు కొన్ని ఏళ్లుగా ఇదే విధంగా కొనసాగుతుంది. వీటన్నిటికి అనుమతులు ఉన్నాయా అంటే ఎందుకు అనుమతులు తీసుకోవాలి, దేవుడి ఆలయంలో పోలీసులు ఏం చేస్తారని కూడా అతను ప్రశ్నిస్తున్న తీరు కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఒక్కసారిగా భక్తులు రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా పాండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా ఏదైతే తొక్కిసలాట జరిగిందో, ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉందో, తొక్కిసలాట జరిగిన తర్వాత 9 మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ విషయం అంతటికి సంబంధించి అంతా దేవుడే చేశారు, నాకేం సంబంధం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా తొక్కిసలాటకు తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా, నేను కారణం కాదంటూ కూడా హరిముకుంద్ పాండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు కూడా బాధ్యత లేదంటూ కూడా హరిముకుంద్ పాండా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేవుడే బాధ్యత వహిస్తాడు అని కూడా పాండా అంటున్నారు. తాను పోలీసులకి సమాచారం ఇవ్వలేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఆలయానికి అనుమతులు కూడా తీసుకోలేదని ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. అనుమతులు ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ఎదురు దాడికి దిగుతున్నారు పాండా. దేవుడి ఆలయంలో పోలీసులు ఏం చేస్తారని కూడా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఒక్కసారిగా భక్తులు రావటం వల్లే తొక్కిసలాట జరిగింది అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాటకు సంబంధించి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి నారా లోకేష్ కూడా దీనికి స్పందించడం జరిగింది. నిన్నటి నుంచి ఒక విషాద ఘటన నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కాశీబుగ్గ తొక్కిసలాటకి సంబంధించి మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఒక పక్కన పరిహారం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకి 15 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకి 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది. ఘటనా స్థలానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. నారా లోకేష్ కూడా వెళ్లి పరిశీలించి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కావాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం, దానికి సంబంధించి పోలీసుల విచారణ ముమ్మరం చేయడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్కన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే దేవుని దర్శనానికి వెళ్లిన వారు ఈ విధంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. తొక్కిసలాట జరిగింది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఎంక్వైరీ అనేది కూడా కొనసాగుతుంది. కానీ ఈ ఇష్యూ మీద ఆలయ నిర్వాహకుడు 94 ఏళ్ల హరిముకుంద్ పాండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నాకు ఎటువంటి సంబంధం లేదు, దేవుడే అంతా చేశాడు, ఇదంతా ఆయన చూసుకుంటాడు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. అసలు ఆలయ నిర్వాహకుడు ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటన జరిగిన తర్వాత ఆలయానికి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా తెరపైకి వచ్చింది. తను ఎప్పుడైతే తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తనకి వెంకటేశ్వర స్వామి దర్శనం సరిగ్గా జరగలేదు. ఆ సమయంలో తను ఇక్కడ తనకున్న సొంత ల్యాండ్లో సుమారు 13 ఎకరాల స్థలంలో తను ఈ విధంగా ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి ఆలయాన్ని నిర్మించి అప్పటి నుంచి భక్తుల సౌకర్యార్థం కూడా దేవుని దర్శనానికి అనుమతులు కూడా ఇవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకోవాలో, లేదంటే అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలో, ఆలయ నిర్వాహకుడి నిర్లక్ష్యం అని చెప్పుకోవాలా, పోలీసుల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలా, ఏదేమైనా కానీ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు అయితే తిరిగి రావు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇటువంటి క్రమంలో ఒక పక్కన ఇంత విషాద ఛాయలు నెలకొన్న సమయంలో ఇప్పుడు ఆలయ నిర్వాహకుడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే తను ఏం చెప్పాలనుకుంటున్నారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి షణ్ముఖ్ అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్.
శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఈ ఆలయంలో జరిగినటువంటి ఏ ఆలయం అయితే ఉందో ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి పాండగారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఆయన ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. పాండగారు స్వామి చెప్పండి, అసలు మొత్తం 9 మంది చనిపోయారు, చాలామంది తొక్కిసలాటలో గాయాలు పాల్పయ్యారు. దీనిపైన మీరు ఏమనిపిస్తుంది? నాకెట్లా అనిపిస్తాయా పిచ్చోడ, నేనేంటి చేశానా? 9 మంది చచ్చిపోయారు, 8 చచ్చి నాకు తెలియదు. నేను తెల్లారి 8:30కి వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని దేవుడు సేవ చేస్తాను. కానీ ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చిన వాళ్ళకి దేవుడి దగ్గర వెళ్ళి దర్శనం కొద్దిగా అన్నం డల్మా ఇస్తాను, దేవుడి ప్రసాదం. అది నాకు తెలిసి ఇంకేం తెలీదు. నేను 8:30కి వెళ్ళి 12 వరకు ఉంటాను. అప్పుడు వంట అయితే అందరికీ ఇస్తారు. కానీ భక్తులు ఎక్కువ మంది, ఏకాదశి కాబట్టి భక్తులు ఎక్కువ మంది వస్తారని చెప్పి పోలీసులకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. నేను పోలీసులకి చెప్పలేదు, ఇవ్వలేదు. నాకు అంత ధైర్యం, నేను ఉండి అందరికీ వదులుతాను, అందరికి ప్రసాదం ఇచ్చి వెళ్ళంటాను. ఇప్పుడు వరకు ఒక పోలీసు పిల్లేదు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పోలీసు వాళ్ళే ఏడు చేస్తారు? ఇక్కడ దెబ్బలట కూనమ్మంటారా? భక్తులు వస్తారు, సేవ తింటారు, వెళ్తారు. మీరు కంట్రోల్ చేసినంత వరకు ఏ ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి ఇది ఘటన జరిగింది కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు బాధ్యత పడాల్సిన అవసరం ఉంది కదా. నాకే బాధ్యత లేదు, నేను బాధ్యత పడవలసిన అవసరం లేదు. స్వామి సేవ చేస్తాను, స్వామి ఇస్తే తింటాను. అయ్యో ఎప్పుడు ఇలా జరగలేదు, ఒకేసారి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ ఏర్పాట్లు సరిగా ఉండుంటే, మీరు నిర్వహణ ఏర్పాట్లు అనేవి సరిగా ఉండుంటే అలా జరిగి ఉండేది కాదు. ఇక్కడ మీ ఆ వాలంటీర్లు కావచ్చు, మీకు కావాల్సిన వాళ్ళు కావచ్చు, వాళ్ళైనా సరిగా నిర్వహించుంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా. నేను అక్కడ మెయిన్ 2 గేట్లు ఉంటుంది, పెద్ద గేట్లు. అక్కడ నుండి ఒక్కొక్కళ్ళు వెళ్ళండి జాగ్రత్తగా, దేవుడి దర్శనం చేసి రండి అంటే అందరూ వెళ్తారు. వచ్చినప్పుడు ప్రసాదం ఇస్తాను, తింటారు, వెళ్తారు. అది రోజు. ఏ పోలీసు వాళ్ళకి ఎవరి పిల్లలు ఎందుకు పోలీసులు ఇక్కడ దొంగలట దెబ్బలట ఇట ఎవరు పోలీసుకి వెళ్ళి చేయవద్దు, నేనే ఉండి పంపిస్తాను. మళ్ళీ వెళ్ళినప్పుడు నేనే వెళ్ళిపోతే అందరు వెళ్ళిపోతారు. నిన్న పోలీసులకి ఎవరు చెప్పలేదు. ఏడు జరిగిందో 8:30 వరకు మామూలుగా వస్తున్నారు. 8:30 నుంచి ఒకేసారి జలుబు వచ్చారు, పడిపోయారు ఒకేసారి. మరి కంట్రోల్ చేయలేపాను. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు తీసుకున్నారా మీరు? ఏం తీసుకోలేదు ప్రభుత్వం నుంచి. నా స్వామి ఆలయం నిన్న ఎవరు ప్రభుత్వం ఎవరు లేదు. నా జాగాలు నేను కట్టుకున్నాను. ఏంటి నాది 13 ఎకరాల జాగా ఇచ్చాను, స్వామి దేవాలయం కట్టాను. ఎవరి జాగాలోని వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కట్టుకోవడానికి కుదరదు కదా. ఖచ్చితంగా ఇక్కడ ఒక చట్టం, ఒక వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదా. రైట్. ఇది ఇగటాల మీద కట్టింది కాదయ్యా, 25 కోళ్ళు ఉంది లోపు. సీతారాం, కృష్ణరామ్ అందరు కోళ్ళు కట్టావు. అటువంటి వ్యవస్థ ఇది ఎవరు పర్మిషన్ తీసుకో అక్కర్లేదు. ఇది భక్తులు వస్తారు, ఆ దైవ దర్శనం చేస్తారు, అందరూ హాయిగా వెళ్తారు. అంతేగాని ఎవరు ఆ పరమేశ్వరికి ఇంత గుడి కట్టాడు తల్లి. ఒకప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు దర్శనం సరిగా జరగలేదు కాబట్టి ఆ పంతంతోనే మీరు ఇక్కడ టెంపుల్ కట్టారు అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్ళి దేవుడు దర్శనం చేస్తాను. పెద్దోడి తర్వాత వెళ్ళలేదు. అంటే ఇక్కడ పళ్ళన్నీ చూసుకుని ఉండిపోయాను. ఒకరోజు తిరుపతి వెళ్తే అక్కడ టికెట్ తీయాల, ఇప్పుడు పూలు లేదు, నా చెడ్డ లేదు టికెట్, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. దేవుడి దర్శనం చేయడం రాను, లడ్డూలు అన్నీ తీసుకోవడం. ఇప్పుడు టికెట్ 380 రూపాయలు తీసి వెళ్ళాను. దేవుడి దర్శనం అవ్వలేదు.
వెళ్ళిపో నేను ఎంట పెట్టేది. నాకు చాలా బాధ కలిగి మా మదర్ చెప్పాను, అమ్మ ఇలాగ తిరుపతి వెళ్తే దర్శనం అవ్వలేదు అంటే మా అమ్మ అన్నది, ఎందుకు ఇక్కడ మనం కట్టిన అంటే దేవుడు మీకోసం మీ దగ్గరికి దేవుడిని మీరు తెచ్చుకోవాలనుకున్నారా? అంతే, నా దగ్గర దేవుడు తెస్తాను, రోజు దర్శనం చేస్తాను. ఇప్పుడు మీరు మీ దగ్గరికి దేవుడిని తెచ్చుకున్నారు, భక్తులను కూడా తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడం కారణంగానే ఇక్కడ తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. మరి దానికి బాధ్యత ఖచ్చితంగా మీరు పడాల్సిన అవసరం ఉంది కదా? లేదు, ఏ బాధ్యత నాకు లేదు. అయితే ప్రభుత్వం పడాలంటారా? ఎవరు నాకు స్వామి శ్రీనివాస్ పడ్డాడు. ప్రభుత్వం ఎందుకు పడుతుంది? ప్రభుత్వం పడదో, నేను పడను, స్వామి పడతాడు. అది చూస్తున్నారు కదా, ఈ తొక్కిసలాట ఏదైతే జరిగిందో, ఈ తొక్కిసలాట జరగడానికి ఒక్కసారిగా క్రౌడ్ భక్తుల రద్దీ ఎక్కువగా పెరగడం వలన ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఇంతమంది భక్తులు ఉన్నారని చెప్పేసి మేము పోలీసులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కూడా ఆయన ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి బాధ్యత ఎవరు పడతారు అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరమో పడము, దేవుడే దానికి బాధ్యత పడాలని కూడా చెప్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి కూడా తన అనుమతులు కూడా తీసుకోలేదని చెప్తున్నారు. ఆలయ నిర్మాణానికి దేవుడు అనుమతి ఉంది, అందుకే ఈ ఆలయాన్ని నిర్మించానని చెప్పేసి కూడా పాండా గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. రైట్, ఇక ప్రతినిధి షణ్ముఖ్ అందించిన డీటెయిల్స్ మనం చూసాం. ఇప్పుడైతే ఏదైతే హర్ముకుంద్ పాండతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటున్నారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడే క్లారిటీగా విన్నాం. ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి అనుమతులు లేవు. ఇప్పుడు ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అట్లీస్ట్ పోలీసులకి సమాచారం అందించారంటే అది కూడా లేదు, పోలీసుల పర్మిషన్ లేదు, ఆలయ నిర్వహణకి సంబంధించిన పర్మిషన్ లేదు, నాకు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆలయాన్ని నిర్మించడానికి దేవుని పర్మిషన్ కావాలి, ఆయన పర్మిషన్ తీసుకునే నేను ఆలయాన్ని నిర్మించాను అని చెప్పి కూడా 94 ఏళ్ల ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా వివరించడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పటికే పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి ప్రభుత్వాన్ని బాధ్యత కాదు, నాది కూడా బాధ్యత కాదు, అంతా దేవుడే చేస్తాడు, అంతా ఆయన చూసుకుంటాడు, దేవుడిదే బాధ్యత అంటూ కూడా హరిముకుంద్ పాండా కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ వివరణకు సంబంధించి మరి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టడం కూడా చూస్తున్నాం. ఏదైతే తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ తొక్కిసలాట జరగడానికి గల కారణాలు వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టడం చూస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవకాశం ఉంది.